వస్తా అన్నారు, మళ్ళీ తిరిగి రాలేదు. ఎక్కడ జరిగింది? గచ్చిబాబి గోడౌన్స్లో ఎవరినో సేవ్ చేయబోతూ. ఐఎమ్ వెరీ సారీ సూర్య. అంతా నా వల్లే. హే, అలా అనుకోకు. ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్. ఇట్స్ ఓన్లీ డెస్టినీ సూర్య. అందుకే నువ్వు ఆ రోజు నాకు ప్రపోజ్ చేసిన. ఆ టాపిక్ వదిలేలే. నేను కూడా కొంతమంది రిజెక్ట్ చేశాను, కానీ నీ అంతగా ఎవరూ లవ్ చేయలేదు. నిజంగా నాకు కూడా ఏం మాట్లాడో తెలియట్లేదు. ఒక్కటి మాత్రం నిజం సూర్య, అలాంటి ఫాదర్ దొరకడం నీ అదృష్టం. అండ్ నీలాంటి లవ్ వదులుకోవడం అమ్మాయి బ్యాడ్ లక్. నాదే ఉందిలే. అసలు ఆ రోజు అలా జరగకపోయింటే. ఎక్కువ ఆలోచించకు సూర్య, జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు. డోంట్ పనిష్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. ఓకే? థ్యాంక్ యూ. గుడ్ నైట్ సూర్య. బాయ్. పంతులు గారు రాబోయే 2-3 నెలల్లో మంచి ముహూర్తం ఉంటా చూడండి. మళ్ళీ వచ్చేటేంటిడు? ఏం జరుగుతుందానా? హాయ్ విన్ని, ఏదో పెద్దవాళ్ళం, నీకు సంబంధం లేని నీ పెళ్లి గురించి ఏదో మాట్లాడుకుంటున్నావు. నువ్వు లోపలికి వెళ్ళు. అసలు ఏంటో నీ గోల్? అప్పుడు నేను చూస్తున్నాను. నీ గోల్ ఏంటి అసలు? పరీక్ష పాస్ అవుతావని ఒక ఛాన్స్ ఇచ్చాను, ఫెయిల్ అయ్యావు, పెళ్లి చేసుకో. అంకుల్, ఆ ఫెయిల్ కి క్రెడిట్ అంతా విన్నిది కాదు, నాది. యా, ఇట్స్ మైన్. విన్ని ఫెయిల్ అవ్వాలని చెప్పి పెద్ద మగుల్లో 101 కొబ్బరికాయలు కొట్టాను. ఇలా ఇదంతా మై మనసు. రేయ్, ఏంటో నువ్వు? నేను వెళ్ళే వరకు ఈ టవల్ని వీడి చాపే అలైపోతాడు. కూర్చొని పెడతాను. ఇదిగో ఉండు డబ్బా, అమ్మవారికి నరబలి ఇవ్వకూడదు. చీనోర్మోయ్, పూజలకి మంత్రాలకి ఎగ్జామ్స్ పాస్ అయ్యేలా ఉంటే చదవడం ఎందుకు? వెధవేషాలు లేకుండా పెళ్లి కొప్పుకో. నాన్న అది కాదు, నువ్వు ఇట్రా, నీతో మాట్లాడాలి. రా. ఏంటో చెప్పు. నేను ఫెయిల్ అవ్వాలనుకునే వాడికి పెళ్లి చేస్తా అంటావేంటి? నాన్న, నాకు అర్థమవుతుంది కూతురుగా నువ్వు నాకు పెళ్లి చేయాలనుకుంటున్నావని, అది నీ బాధ్యతని. కానీ రేపు నేను పెళ్లి చేసుకున్నాక నాకు కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది నాన్న. అయినా నేను పెళ్ళే చేసుకుని అంటున్నానా? ఇప్పుడు చేసుకుని అంటున్నా కదా నాన్న. అది వాడినైతే అస్సలకి చేసుకోలేను. అయినా వాడికి పెళ్ళాం అక్కర్లేదు. ఇల్లు తుడవడానికి ఒక పనమ్మాయి, వంట చేయడానికి ఒక వంట అమ్మాయి కావాలి. నా డ్రీమ్స్ అర్థం చేసుకునేవాడు నాకు కావాలి నాన్న. ఇవేనా నీ డ్రీమ్స్? నాన్న వచ్చేసా. పంతులు గారు, ఆ ముహూర్తం ఖాయం చేయండి. సరే నాన్న, ఏంటి అరుస్తున్నావు? అది ఈసారి జీటీ ఎగ్జామ్ ఎలాగైనా క్రాక్ చేస్తానా? ఇప్పటి వరకు 2 సార్లు ఫెయిల్ అయ్యావు, ఇంకెన్నిసార్లు ఫెయిల్ అవుతావు? నేను ఫెయిల్ అయింది నా వల్ల కాదు, అది ఇదిగో ఈ తూంపు ఆర్గాడి వల్ల. సరసం. ఈసారి క్రాక్ చేయడమే కాదు, నేను టాపర్ కూడా అవుతాను. టాపర్? నో వే. నాన్న, ఒకవేళ ఈసారి నేను క్లియర్ చేయకపోతే నువ్వు ఏ బక్రాగాన్ని తీసుకొచ్చినా అన్ని మూసుకొని చేసుకుంటాను నాన్న పెళ్లి. ఫెయిల్ అయితే వేరే బకరాగాన్ని ఎందుకు, ఈ బకరాగాన్ని ఇచ్చి చేస్తా. సారీ బాబు. పర్లేదు అంకుల్, మీ ఫ్యామిలీ నన్ను బాగా ఓన్ చేసుకుంది. ఓకే విన్ని, వెళ్ళొస్తా. గుళ్ళోకి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టుకుంటా. అదేదో నీ నెత్తన కొట్టుకోరా, పీడ వదిలిపోద్ది. ఇంకొకసారి విన్ని పూజలు పునస్కారాలు అన్నావు అనుకో, నేను చేతబడి చేసి చంపేస్తాను. ఎదవా లోపలికి వేశ్వరా కూడా వాడు అంత చూడాలి. కొద్దిగా మెడిటేషన్ ఏమైనా చేయించండి అంకుల్. పెద్ద WWF ఫైటర్ లాగా తొడగొట్టు మరి చెప్పొచ్చు పాస్ అవుతానని. ఎలా పాస్ అవుతావే? అదే అర్థం కావట్లేదన్నమ్మా. కానీ వాడినైతే చేసుకోను. నీకున్న బ్రెయిన్ కి పేపర్ లీక్ అయినా గానీ పాస్ అవ్వు. ఇప్పుడేమన్నావు? పేపర్ లీక్ అయినా గానీ పాస్ అవ్వలేవు. పేపర్ లీక్. ఏమైంది? ఏమైంది దీనికి? అబ్బా, ఎంత మంచి చోగ్రాని. ఇప్పుడు చూడు ఎలా పాస్ అవుతాను. ఏ, నువ్వు ఎప్పుడు చేయలేదా? పెద్ద పతిట్లా మాట్లాడుతున్నావు. చేశా, బట్ అకార్డింగ్ టు ద కోర్ట్ ఆఫ్ లా ఇది క్రైమ్. నన్ను జైల్లో వేస్తారు తెలుసా? ఎప్పుడు వెళ్తావు? 14లోనా 19లోనా? మూసుకొని ఓవర్ యాక్షన్ చేయకుండా చేయబోయ్. ఇది కాకుండా వేరే ఏదైనా అడుగు వెనలా ప్లీజ్. అయితే నా లవ్ యాక్సెప్ట్ చేయి. ఇందాక పేపర్లు ఎక్కడ దొరుకుతాయన్నో? సారీ. ఎందుకు వచ్చావురా? ఏదో ఎత్తుకురా. నాకేనా చెప్పరా కనీసం ఎందుకు వచ్చావో?
స్వాతి బుక్ సెక్స్ అండ్ సైకాలజీ అని వాంటర్ గారు చూస్తున్నాడా? ఒరే ఈ మగ్గి కెప్పు కళ్ళజోడు చూస్తే మనల్ని దొంగడుకుంటాడరా. ఏం కూర ఇల్లు అడుగు. నేను అడగను, నువ్వు వెళ్ళి అడుగు. నేను అడగను, నువ్వే వెళ్ళి అడుగు. మ్యాథ్స్ ఫిజిక్స్ తీసుకెళ్తాను. బుక్ షో అంటే ఆగరా వాడిని. ఇదిగో తీసుకెళ్ళు. జేబులు చేతులు పెట్టుకుని ఊరి నెల పైకి చూస్తుంటారా, స్టైల్ ఉంటావు. హలో, ఇక్కడ కాండమ్స్ ఏం దొరకవు. అయితే మా దగ్గర బోర్డు ఉన్నాయి, అడగరా. అంటే జీటీ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయా? ఏ ఇయర్? 2014. 2014 ఎందుకురా? దానికి ఎందుకు అంత కంగారు పడుతున్నారు? 2014 నుంచి 18 వరకు ఉన్నాయి. ఇవిగో క్వశ్చన్ తీసుకో. పేపర్స్ ఎందుకురా? వెన్నెల పాపం హెల్ప్ చేయమందరా, అందుకే క్వశ్చన్ పేపర్స్. 2014 వెన్నెల అంటే ఇక్కడ నుంచి నువ్వు కోచింగ్ ఇచ్చేస్తే ఆ అమ్మాయి ర్యాంక్ కొట్టేసి నా విజయానికి కారణం ఫ్యూచర్ లో ఉన్న సూర్య అని చెప్తుందా? అమ్మాయికి హెల్ప్ చేయడం కోసం జైలుకి వెళ్ళినా తప్పలేదు. జైలుకి వెళ్తావా? ఏమండి పిచ్చెక్కకుండా ఆపడం ఎలా అనే బుక్ ఉందా? ఎవడి కర్మ కాడే బాధ్యుడు అనే బుక్ ఉంది. దానికి బుక్ చదవడం ఎందుకు? నా ఫేస్ చూస్తే చాలు కదా. అవునులే. రాసుకో. హే ఆగు, ఓం రాస్తున్నా. చేసేదే దొంగ పని, మళ్ళీ ఇందులో ఏంటే ఎవరు వచ్చారు? మీరెవరో రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నారు. వెన్నెల మీ అమ్మాయిగా? నన్ను చూస్తావేంటే? అవునని చెప్పు. అవునండి, మా అమ్మాయి. ఏం చేసిందండి? వెన్నెలను పిలవండి. పిల్లవే. వెన్నెలా, ఏమైందా? ఏం చేసావే? నేనేం చేయలేదు. ఏం చేసావే? కంగ్రాచులేషన్ సార్. దేనికి? అదేంటి సార్, మీ అమ్మాయి ఆల్ ఇండియాలో జీఈటీ ఎగ్జామ్స్ లో 1,30,000 మంది రాస్తే 21% మాత్రమే పాస్ అయ్యారు. అందులో మీ అమ్మాయి కూడా ఉంది. కంగ్రాట్స్ వెన్నెలా, యు గాట్ 87th ర్యాంక్ ఇన్ జీఈటీ. నిజంగా? అసలు నిజంగా పాస్ అయ్యావా? మొత్తం టాపర్ వచ్చా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. 1 సెకండ్. సూపర్ బ్రో. ఇప్పుడు తీసుకోండి. ఈ మూమెంట్ లో ఒక ఫాదర్ గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చాయిస్ మీదా లేక మీ నాన్నగారిదా? మీ ఇన్స్పిరేషన్ ఎవరు? మా నాన్న. నేను పాస్ అయిపోయా సూర్య. అండ్ యు నో నా పెళ్లి క్యాన్సిల్. ఓ వావ్, కంగ్రాట్స్. 87th ర్యాంక్ వచ్చింది ఇండియా మొత్తంలో. అదేంటి, ఫస్ట్ ర్యాంక్ కదా రావాల్సింది. అంటే మరీ ఫస్ట్ వస్తే డౌట్ వస్తుందని నేనే కొంత పెట్టా. 2 weeks జర్మనీ వెళ్ళిపోతున్నా సూర్య. ఇదంతా నీ వల్లే. చెప్పు, నీకేం పార్టీ కావాలో? వద్దులే, నువ్వు అక్కడ ఏ పార్టీ ఇవ్వాలన్నా ఇక్కడ నేనే కొనుక్కొని తాగాలి. ఎందుకులే కానీ 1 minute. బా, వెన్నెలకి 87th ర్యాంక్ వచ్చిందంట్రా. కంగ్రాట్స్. నెక్స్ట్ ఏంటి? ఫారెన్ గ్రాడ్యుయేషన్ చేస్తుందా? నీకెలా తెలుసు? కొంచెం జనాలు ఎక్స్పెక్ట్ చేయని స్క్రిప్ట్ చెప్పు. పిచ్చనా సూర్య, అందరు నేను పొడి చేసా అంటుంటే ఎక్సైట్ అవ్వలేకపోతున్నా. ఏ? జెన్యూన్ గా కష్టపడలేదు కదా, ఏదో తప్పు చేసినట్టు ఒక గిల్టీ ఫీలింగ్. పోన్లే, గిల్టీగా ఫీల్ అవటం కూడా మంచిదే. అట్లీస్ట్ మనతో మనమైనా హానెస్ట్ గా ఉండాలి కదా. ఇన్ని రోజులు ఫెయిల్ అవుతూ వచ్చినా ఎప్పుడు ఇట్లా అనిపించలేదు సూర్య. మళ్ళీ రాయట్లేను అనుకున్నా, కానీ ఇప్పుడు పాస్ అవ్వడంతో అందరినీ చీట్ చేసినట్టు అనిపిస్తుంది. అంత గిల్టీగా ఫీల్ అయ్యే బదులు మీ నాన్నకి నిజం చెప్పేయచ్చు కదా. సూర్య, లైఫ్ కి ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామన్నాను, గుర్తుందా? నీకు కూడా ఆ ఛాన్స్ తొందరలో వస్తుంది సూర్య. అండ్ ఐఎమ్ షూర్ నీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. వెన్నెలా ఎక్కడే? ఆ? ఇట్రా ఒకసారి. అమ్మ పిలుస్తుంది, మళ్ళీ కాల్ చేస్తా. ఓకే. కొత్త కొత్తగా ఉన్నది టిడింగ్ టిడింగ్, జర్మనీను నేరమన్నది టిడింగ్ టిడింగ్, కోటి తారలే పూల ఏరులే. అయ్యా, దీపానికి నమస్కారం చేసుకోండి. ఆచమ్యా ఓం అచ్యుతాయ నమః, పిండ ప్రధాన దేవతాయై నమో నమః. నమస్కరోమి. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. హలో, చెప్పు. కాల్స్ ఆన్సర్ చేయవేంటి? పూజలో ఉన్నాను. నాన్న సంవత్సరం ఇవ్వాలా? ఓ సారీ. ఏంటి కాల్ చేసావు?
అది జర్మనీ యూనివర్సిటీలో నాకు అడ్మిషన్ ఓకే అయిపోయింది సూర్య. కంగ్రాట్స్ వెన్నెల. నాన్నకి జరిగింది చెప్పేశాను, సారీ కూడా చెప్పేశా. ఏమన్నారు? కొంచెం తిట్టారు, కానీ ఇంక మీదన్నా శ్రద్ధగా చదువుకోమని చెప్పారు. నాన్నకి హార్ట్ఫుల్గా సారీ చెప్పాక చాలా రిలీవింగ్గా ఉంది సూర్య. నేనే చెప్పలేకపోయాను. ఇప్పుడు చెప్తా ఉన్న నాన్న లేరు, మళ్ళీ తిరిగి రారు. ఈ రోజే కదా. ఏ టైంకి సూర్య? రాత్రి 8:30. 8:30 అంటే ఇంకో 2 అవర్స్లో. వెన్నెల, ఇప్పుడు ఏమన్నావు? ఇంకో 2 అవర్స్లో అంటే నాన్న చనిపోయింది ఇవాళే, నువ్వు నాతో మాట్లాడుతుంది కూడా ఇవాళే. 5 years బ్యాక్. అంటే నువ్వు నాన్నని చూడగలవు, నాన్నతో మాట్లాడగలవు, నాన్నని కాపాడగలను. కానీ సూర్య ఇప్పుడు ఎలా? వెన్నెల, నేను చెప్పేది నువ్వు అర్జెంటుగా గచ్చిపోలి గోడౌన్స్కి వెళ్తే నాన్నని కాపాడగలవు. ప్లీజ్ వెన్నెల, ఇదే దేవుడు నాకు ఇచ్చిన ఇంకో ఛాన్స్ అనుకుంటాను. వెన్నెల ప్లీజ్, వెన్నెల వెళ్తావా? వెళ్తాను. ఈరోజు నీ లైఫ్ను పోగొట్టుకున్నావు, జరిగింది ఆపగలిగితే నీ లైఫ్ నీకు తిరిగి వస్తుంది. నేను మీ నాన్నని కాపాడతా సూర్య. హలో హలో వెన్నెల, వెన్నెల రీచ్ అయ్యావా? ఇప్పుడే రీచ్ అయ్యాను. నాన్న కనిపించారా? కానీ ఇక్కడ ఎవరు లేరు సూర్య. చూస్తున్నా, సరిగ్గా వెతుకు వెన్నెల, అక్కడే ఉంటారు. ఎవరు కనిపించట్లేదు సూర్య.